నిజంగానా? నా కళ్ళ నేనే నమ్మలేకపోతే ఎంత ధైర్యం, ఎంత బలం! దెబ్బకు పానకాలు రావు గారు అదిరిపోయి చేతులు ఎత్తాడు. అయితే పెత్తనం అంతా రాంబాబు గారిది అన్నమాట. ఇంకా పెత్తనం సంగతి ఎవరు చెప్పలేను కానీ ఇంట్లో మాత్రం ఆయన చూస్తే మట్టికి హడలు. అదిగో అయ్యగారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్. దండాలు దండాలు. బుషయ్య, అయ్యా, కార్లో హ్యాండ్ బ్యాగ్ ఉంది పట్రా. మీరందరూ లోపలికి రండి. కమి. నమస్కారం బాబు. నమస్కారం. 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 రైట్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏమిటది? మర్యాదగా మాట్లాడు. అతను ఎవరో నీకు తెలుసా? మా అల్లుడండి. దట్ మే బి. అది ఇంటి దగ్గర, కానీ ఇప్పుడు అతను కొత్త మేనేజర్. వీడా? ఎస్, నేనే అపాయింట్ చేశాను. మరి నేను? నీవా? డిస్మిస్ అంటే నేటి నుంచి బర్తరఫ్. మిస్టర్ జయరాం, ఇప్పుడే ఛార్జీ తీసుకో. ఎనపెట్టి తాళాలు పుచ్చుకో. డబ్బంతా లెక్క చూసి ఒప్ప చెప్పుకో. లెక్కలు ఏమైనా పొరపాటు ఉంటే నాతో చెప్పు. అయ్యా అయ్యా అయ్యా, 20 ఏళ్ళుగా ఈ సర్వీస్ లో ఉన్నాను. ఉంటే ఉన్నట్టుండి ఉద్యోగం పీకేస్తే ఈ వయసులో పోయినా నేను చేయమంటారు చెప్పండి. ఏమో, అదంతా నాకు తెలియదు. అతను ఇష్టం. అతను ఒప్పుకుంటే అసిస్టెంట్ గా ఉండొచ్చు. మీరందరూ లోపలికి రండి. భూషయ్య, ఏమిటివన్నీ? ఆఫీసా సానికొప్ప? తీసుకోవద్దు మరి. మీ సంగతి ఏమిటా? మా దరఖాస్తులన్నీ అలాగే పడి ఉన్నాయి బాబు. ఏమిటయ్యా ఇది? ఫ్యాక్టరీ అకౌంట్సా? చింతపండు పద్దురా? ఎవడయ్యా నీకు ఉద్యోగం వచ్చింది చెప్పు. 1 కిలోకి ఎన్ని గ్రాము? కిలో? ఈ కిలోలు మాకు తెలియదు. షేర్లు వీసలు మనవులను చెప్పేస్తాను. ఫ్యాక్టరీ డబ్బు కొట్టేయడం తెలుసా? దొంగ అకౌంట్ రాసి ఆటవాగవా పోలీసులు చెప్తాను. జాగ్రత్త. అయ్యగారు మీ దగ్గర అసిస్టెంట్ గా చేరమని చెప్పి. నాకెందుకు అసిస్టెంట్ ముసలా కనుక్కును? పోయి కావాలంటే ఆ గేట్ దగ్గర దర్వాను చూపిస్తాను. చెయ్యి. దర్వానా? సరే, ఏం చేస్తాం? నిన్ను కాదు మామ, పిలిచింది నన్ను. నిన్న? అదిగో గేటు. మరి లాఠీ లైటు అక్కడే ఉన్నాయి నీ కోసం సిద్ధంగా. కమింగ్ సార్. ఎస్ సార్. ఎంతకాలం కిందటో వీళ్ళు అడ్వాన్సుల కోసం అప్లికేషన్లు పెడితే ఇంతవరకు కత్తి ఆలోచించేవాళ్ళే లేరట. వెంటనే ఇచ్చేయి. ఇంకేం కావాల్సి వచ్చినా వాళ్ళకి చూడు. ఓకే, నాతో చెప్పక్కర్లేదు. బాబు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. అదేముందయ్యా, మీరు పని చేస్తున్నారు, పట్టుకెళ్ళండి. రండి రండి రండి. నా బంగారు తండ్రి, నీ మనసు ఎంత మారిపోయిందిరా. ఇంత కుదురుగా ఉంటావని నేనెన్నడూ అనుకోలేదు. నిజమేనమ్మా, కొత్త జన్మించినట్టుగా. ఇంత ఆనందం నేనెన్నడూ అనుకున్నాను. ఎక్కమత, నీ కొడుకుతో మాకు చిన్న పని వచ్చింది, నువ్వు కాదనకూడదు. ఏమిటయ్యాది? ఈ యాసంకాలం 2 నెలలు ఎట్టాగో పొలం పనులు ఉండవు. అందుకని మేము 100 మంది జట్టుగా చేరాం. నందికొండ పోయి ఈ 2 నెలలు ఏదన్నా పని పాఠం చేసుకుంటాం. దానికి నాతో పని ఏమిటి? మా జట్టుకు మేస్త్రి కావాలిగా. మాలో కాస్త అస్త్రముక్కలు వచ్చినడివి నువ్వేగా, నువ్వు మాతో రావాలి. అలాగే అమ్మా, వెళ్ళి రమ్మంటావా? వెళితే మంచిదే గాని నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను నాయన. ఎంత దూరం? 3 మైళ్ళగా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటాడు. లేకపోతే నువ్వేమో చూసిపోతూ ఉండొచ్చు. అవునమ్మోయ్. నీ ఇష్టం నాయన.
కష్టాలు నీవేనోయ్ కష్టాలు తీరేనోయ్ సుఖాలు నీవేనోయ్ దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ కొండలు కొట్టి డాములు కట్టి నీళ్లను మలిపి చేలను తడిపి కురిసే పచ్చని రోజు మనకు వస్తుందోయ్ వస్తుంది దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ కండల్ని కరగది బండల్ని విసది వెయ్యి నిదేలే పై చేయి కండల్ని కరగది బండల్ని విసది వెయ్యి నిదేలే పై చేయి భాగ్యాలు పండునోయి పాటలు నిండునోయి భాగ్యాలు పండునోయి పాటలు నిండునోయి తిరులు చిందునోయి ఆశలు అందునోయి తిరులు చిందునోయి ఆశలు అందునోయి చేయి చేయి గలపాలి రావయ్య బావయ్య దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ గ్రామాల బాగు చెయ్యి దీపాల వెలుగుని జేజేలు నీకోయి గ్రామాల బాగు చెయ్యి దీపాల వెలుగుని జేజేలు నీ కోయి చెట్టి చీమలన్నీ పెద్ద పుట్ట పెట్టు ఎందరో తమ రక్తాన్ని చిందించిది అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే అక్రమాలకు అసూయలకు ఆనకట్ట ఇదే ఇదే త్యాగమంటే ఇదే ఇదే ఐకమత్యమిదే ఇదే అనుభవము నీదేనోయి ఆనందం నీదేనోయి నిజమౌ శ్రమ జీవి అంటే నీవేనోయ్ నీవేనోయ్ దేశము మారిందోయ్ కాలము మారిందోయ్ దేశము మారిందో దేశము మారిందో దేశము మారిందో ఇదే మా ఇల్లు రండి. రండి. మేము ఒకప్పుడు బాగా ప్రదిగిన వాళ్ళమే.
మా నాన్నగారు ఉండగానే మా ఆస్తంతా అప్పుల పాలైపోయింది. ఆ దిగులుతో మా నాన్న కాలం చేశారు. ఆ తర్వాత మా అమ్మ కూడా చనిపోయింది. జోజోరా బాబు, జోజోరా బుజ్జి. ఎవరది లోపల? మా నాయనమ్మ. రామాలాలి మేఘ శ్యామాలాలి జో 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 జో. ఆమెదొక కన్నీటి గాథ. ఆమెకొక కూతురు ఉండేదట. కూతురు పెద్ద కలిగిన ఇంటి కోడలు. కానీ కన్న కొడుకు తప్పిపోయాడన్న దిగులతో ఆమె చనిపోయిందట. దానితో పాపం ఈమెకు మతిపోయి మా ఇంటికి చేరింది. ఆ కూతుర్ని తప్పిపోయిన మనవణ్ణి తలుచుకుంటూ ఎప్పుడూ అలా మూల కూర్చొని జోల పాటలు పాడుకుంటుంటుంది. మరి మీ అమ్మ చెడిగితే చెప్పను. బుజ్జి బుజ్జి వద్దండి. మరేం పర్వాలేదు. జోజోర పాప జోజోర బుజ్జి జోజోర బాబు జో. బాబు నువ్వా? ఎప్పుడొచ్చానమ్మా? ఎప్పుడొచ్చా? బాబు బాబు ఇన్నాళ్ళు ఎక్కడున్నా బాబు? బాబు వచ్చానమ్మా. రామాలాలి మేఘ శ్యామాలాలి. నన్ను తప్ప ఎవరిని దగ్గరికి రానిచేది కాదు. మీ ముఖమైనా తెలియదు. ఏమిటిలా? బాబు ఏం బాబు వెళ్ళిపోతావా? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? వెళ్ళలేవా? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అంటావా? నా బుద్ధి మంచోడు, నా బాబు మంచోడు. పట్టా చూస్తావేమే బిడ్డకి ఆకలి ఏడుస్తుంటే పోయి పాలు తీసుకురా. పోలే పో. నా బాబు మంచోడు. నాన్న మీ అమ్మ చచ్చిపోయింది కదా? మామూలునే చచ్చిపోయింది బాబు మీ అమ్మ. హలో రంగనాథం గారా, రండి రండి, దయచేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ముందుగా చెప్పకుండా వచ్చాను, జస్ట్ కాస్త ప్రజెంట్ సర్ప్రైజ్ ఇద్దామని. అమ్మాయి కాస్త తొందర పెట్టిందిలేండి. సరే సరే, సిగ్గుపడుతుందిలేండి. సరే, ముహూర్తం సంగతి ఏం చేశారు? రండి మాట్లాడదాం. నిన్నేరా పలకనే? ఏటక్క? రంగనాథం గారు వచ్చారు. అమ్మాయి కూడా వచ్చింది. రంగనాథం గారా? వారెవరు? మా తమ్ముడికి కాబోయే మామగారు పెళ్లి ముహూర్తం నిశ్చయించుకోవడానికి వచ్చారు. బాబు మళ్ళీ ఏమి గొడవలు చేయకు. చూసే వాళ్ళకి సులకనగా ఉంటుంది. ఆ పిల్ల చాలా గుణవంతురాలుగా కనిపిస్తుంది. ఈ సంబంధం పోగొట్టద్దు నాయన. ఇంకెందుకమ్మా భయం? జనగడ బాబు గారు అయితేగా పూర్తిగా మారిపోయారు. ఈ పెళ్లికి తప్పకుండా ఒప్పుకుంటారమ్మా. నాయన రెడీగా ఉండు, ఇప్పుడే వస్తాను. అమ్మా. లక్కీ ఛాన్స్. అదృష్టం అంటే అలా కలిసి రావాలరా. పూర్వజన్మలో ఏ పుణ్యం చేసావు గాని ఈ జన్మలో మాత్రం పాపమే చేస్తున్నాను. ఇందులో పాపేముంది? ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందన్నావుగా? అవును, ప్రేమించింది. నేనెవరినో అనుకుని ప్రేమించింది. పెళ్ళయిన తర్వాత నా నిజస్వరూపం బయటపడింది. ఆమె జీవితమే నాశనం. అంతేకాదు, ఒకళ్ళ కనుకున్న పిల్లను మోసం చేసి పెళ్లి చేసుకుని నేను ద్రోహం చేయలేదు. అది నా వల్ల కాదు. మరి ఏం చేస్తావురా? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అదేంటి సంగతి? అదే
రామ్మా లోపలికి వెళదాం. వెళ్ళమ్మా, సిగ్గుపడతావేంటి? వదిలి పిలుస్తుంటే వెళ్ళు. సిగ్గుపడుతుంది వారు ఎక్కడున్నారు? పెళ్లి కొడుకుని అంత తేలిగ్గా చూపిస్తామా? అది కాదండి, వారిని ఒకసారి చూడాలి. రంగనాథం గారు, ఇంతకు పై కమిషన్ ఏం చేశారు? ఇదిగో తమ్ముడు, ఎవరొచ్చారా చూడు. అదేమిట్రా మళ్ళీ ఏముంచుకొచ్చింది? ఏమిటి అంత అదోలాగా ఉన్నారు? ఏం జరిగింది ఏంటమ్మా? ఏమో నాన్న, నాకు తెలీదు. చెప్పు తమ్ముడు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదండి. మళ్ళీ మొదటికి వచ్చావా? నాకు తెలుసుగా, అల్లుడు గారికి కోపం వచ్చింది. పైకం మొత్తం పట్టుకొచ్చానుగా. ఇదిగో తీసుకోండి. నా మాట విను నాయన, పెద్దవాళ్ల మాట కాదనకు. అది కాదక్క, పెళ్లి నాకు ఇష్టం లేక. మరి ఏడాదిలోగా పెళ్లి జరిగితే నాకు ప్రాణగండం ఉందని చెప్పాను. ఎవడా చెప్పింది? ఎవరు చెప్పారు నాయన? ఆ గోసాయి చెప్పాడా? ఆ గోసాయి చెప్పాడు. కాదంటే ఏం చేస్తాను, కానివ్వండి, పెళ్లి చేసుకుంటాను. వద్దు నాయన, వద్దులే. నీకు కూడా మతిపోయిందా? ఎవడో అడుక్కు తినేవాడి మాటలు నమ్మి మీరుండండి. ఏమండి, వాడి మాట ప్రకారమే పోదాం. తర్వాత ఏమనుకుంటే ఏమిటి? ఏమంటారండి? కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఏమండి, మీరు ఉండండి. ఇదిగోండి, ఇది కరెక్టేనండి. లీలా, 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 నీ ఆనందానికి భంగం కలిగించింది. ఏమిటి నాటకం? ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? ఇష్టం లేని వారు ఇష్టం లేనట్లు ఊరుకోక మళ్ళీ ఆశ పెట్టడం ఎందుకు? లీలా, నాకు ఇష్టం లేక ప్రస్తుతానికి పెళ్లి జరగటానికి వీల్లేదు, అంతే. అంత మోసం, పొట్టి నాటకం. లీలా, లీలా, నాటకం, అంతా నాటకం. వినోదంగా ప్రారంభమైంది, విషాదంగా పరిణమించి విషాదంగానే ముగుస్తుందేమో. తళుకు తళుకు మది గలగల సాగే, ఓయ్ తళుకు తళుకు మది గలగల సాగే, తరుణి ఇటు రావేమే, ఓయ్ చమకు చమకు మని చిన్నాది నడకల చేరుకోవేమే, ఓయ్ తళుకు తళుకు మది గలగల సాగే తరుణి. ఇప్పుడే నన్ను రమ్మనకు, తిరి మొగ్గలు చూచే వేళ, చిరు సిగ్గులు పూచే వేళ, రమ్మనకు, హోయ్ రమ్మనకు. ముసిరేదెన్నడు, నా చేతికి అందేదెన్నడు, ఓయ్ సిగ్గులు తొలిగేదెన్నడు, నీ బుగ్గలు పిలిచేదెన్నడు, హాయ్ కదిలే కన్నులు మూసుకో, హాయ్ కదిలే కన్నులు మూసుకో, మదిలో మగువను చూసుకో, రమ్మనకు, హోయ్ రమ్మనకు, ఇప్పుడే నన్ను రమ్మనకు.
మొన్నటి కలలో మత్తుగా కనుసన్నలు చేసితివెందుకు అంతకు మొన్నటి రాత్రి గిలిగింతలు మొదలైనందుకు రమ్మలకు